ఐశ్వర్య బొజ్జ ఈవిడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా మన రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ అనుకోండి, లేకుంటే ఏదో చిన్న ఇది అనుకోండి, ఊగిపోయింది అనమాట. తెగ ఊగిపోయింది. జన సైనికులు నన్నేం పీగలేరు, ఈక ఈక బిక్కో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇట్లా ఈగలు కొన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం పట్టించుకోకండి. ఇట్లా ఈక కూడా బిక్కోలేవు నువ్వు, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మళ్ళీ దమ్ము ధైర్యం అంటే ఫిజికల్ ఇంటిమేసీ అనుకునే చెత్తనాకొడగలరా, దమ్ము ధైర్యం అనేది మీ లోపల ఉండాలా, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా ఊగిపోయింది అనమాట ప్రెస్ మీట్లో. దాని తర్వాత వచ్చారాయా జనసైనికులు, కార్యకర్తలు అందరూ పోయి ఆ ఐశ్వర్య బొజ్జాలిటికాడ అయితే ధర్నాకైతే దిగినారు. పోయింది 10 మందో 15 మందో. ఇక ఈ ఐశ్వర్య అనే ఆమె చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మా ఇంటి మీదకి దాడికి వచ్చినారు, నన్ను అది చేస్తున్నారు, నన్ను ఇది చేస్తున్నారు, నేను ఇట్లా నన్ను అట్లా అన్నీ పోయినాయి. అన్ని డ్రామాలు ఆడింది. ఎన్ని డ్రామాలు అంటే నేను ఒక ఇట్లా మాట్లాడినా అయితే అసలు క్షమాపణ అడిగేది లేదు పవన్ కళ్యాణ్, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడింది. ఇంకా మాట్లాడిన తర్వాత వీరమణి జన సైనికులు ఉంటారు కదా, కార్యకర్తలు, వీళ్ళందరూ ఆవిడ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటికనే ధర్నా కూర్చున్నారనమాట. ఈవిడ చేసిన పని ఏంటంటే, అదే నా ఎంట్రుకలు కూడా బిక్కోలేరు అని చెప్పింది కదా ఆ పొద్దు, దాని విషయమై మళ్ళీ ఒకటి వివరణ ఇచ్చుకుంటా ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఏం మాట్లాడిందంటే, కులం కార్డు తీసుకొచ్చింది అనమాట. నేను ఒక ఎస్సీ, ఏదో షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన వర్గానికి సంబంధించిన అమ్మాయిని, నేను మా నరాల్లోనే ఉంటాయి ఇట్లాంటి బూతులు, మేము బూతులు ఎక్కువ మాట్లాడతామని చెప్పేసి ఎస్సీ కులానికి సంబంధించిన కొంతమందిని తక్కువ చేసి చూడడంలో ఈమె కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, ఎస్సీ వాళ్ళందరూ ఇట్లానే ఉంటారని అనుకుంటామా? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎస్సీ వాళ్ళు, కానీ నేను ఎప్పుడు వాళ్ళు ఎస్సీ వాళ్ళు అనేట్టుగా చూడండి. నా ఫ్రెండ్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్ నా ఇంట్లోకి ఒకసారి తింటారు వెళ్తారు, నేను వాళ్ళ ఇంట్లోకి పోతా తింటా వెళ్తా, ఎన్ని బాగానే ఉంటాయి. మాకు ఎప్పుడు బూతులు మాట్లాడుకోవాలా, బూతులు తిట్టుకోవాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఎస్సీ వాళ్ళు బూతులు తిడతారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళే బూతులు తిడతారని ఏమన్నా రాసి పెట్టినారా అండి మీరు? నాకు అర్థం కాదు. బూతులు ప్రతి ఒక్క నోట్లోంచి వస్తాయి, మన నోట్లోంచి కూడా వస్తాయి, అందరి నోట్లోంచి వస్తాయి. అట్లా దొర్లినప్పుడు తప్పు అయినప్పుడు తప్పు అయిపోయిందని ఒప్పుకోనికి ఏమైంది? ఏదో పొరపాటున ఒక మాట మాట్లాడినా, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినా అని చెప్పి తప్పు ఒప్పుకోనికి మాత్రం మనసు రాదు. ఎందుకంటే తప్పు ఒప్పుకుంటే ఎక్కడ తగ్గిపోతామని చెప్పేసి వీళ్ళకి ఇది. నేను తక్కువ కులం దాన్ని నా నోట్లోంచి ఇట్లాంటి మాటలు వస్తాయి, మా తక్కువ కులం అందరికీ ఇట్లాంటి మాటలు వస్తాయంటే అదేంది? అది కులం కార్డు ఎందుకు పడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు నా ఈక బిక్కుంటావు పవన్ కళ్యాణ్, ఫిజికల్ ఇంటిమేసీ కాదు ఇట్లాంటివన్నీ మాట్లాడిన అప్పుడు కనపడలే మీకు కులము. అప్పుడు అర్థం కాలేదు మీకు కులం అనేది ఉంటుంది ఒకటి అది ఇది అని చెప్పేసి. అప్పుడు మాత్రం అర్థం కాదు. ఏదైనా జరిగిపోతే వెనకబడితే కులాన్ని తీసుకొచ్చి కులం కార్డు యూజ్ చేసి మాట్లాడేస్తారనమాట. ఈవిడైతే ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులను ఈ ఇష్యూలోకి లాగుతుంది అంటే, వాళ్ళ ఎన్జిఓస్ అంట, ఆమెకు సంబంధించిన కొంతమంది ఎన్జిఓలు, కొన్ని ఎన్జిఓ సంస్థలలో ఉండే వ్యక్తులు, అట్లనే రాజశేఖర రెడ్డి గారిని, సీనియర్ ఎన్టీఆర్ గారిని, వంగవీటి రంగా గారిని, ఇట్లా ఎంతమందిని ఆవిడ ఈ ఇష్యూలోకి లాగుతుంది అంటే, ఆయన దళితుల కోసం చాలా చేసినాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దళితుల కోసం చాలా చేసినాడని చెప్పేసి వాళ్ళందరూ నుండి ఇప్పుడు నాకు న్యాయం జరిగేది, నన్ను ఇప్పుడు ఎవరు ఏమనకపోయినరు, అది ఇది అని చెప్పేసి చెప్తాను. నువ్వు మాట్లాడిన పదాలకు, నువ్వు మాట్లాడిన పనులకు, నువ్వు చేసిన పనులకు నీకు వాళ్ళందరూ సపోర్ట్ ఎందుకు వస్తారు? ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా నీకు సపోర్ట్ రారు. వాళ్ళు ఒక దళితురాలు వేయండి, నువ్వు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి నిన్నుగా 4 ఏట్లు వేస్తారు, కానీ వాళ్ళు నీకేం సపోర్ట్ రారు. నువ్వు దళితుల కార్డు అనేది వాడడం మనం మానేసి, నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, అది ఒప్పుకో, నేను తప్పు మాట్లాడినాను క్షమించండి, లేకుంటే ఏదో ఇదే అయిపోయింది క్షమించండి అని చెప్పుకోనికి ఏమైంది? రేపు బొజ్జాని ఆవిడ అంటది, నేను స్క్వాష్ వేశాను, సిట్ వేశాను, గన్నుకు అప్లై చేసిన లైసెన్స్ కోసం నేను అని చెప్పేసి. అందులో మళ్ళీ చెప్తాది ఏమంటుందంటే, నేను సామాన్య వ్యక్తిని, సామాన్య వ్యక్తికే ఇన్ని కష్టాలు వస్తూ ఉంటే ఇక ఏందేందో చెప్తూ ఉంటుంది. ఆమె మాటలకు అదుపు ఉండదు అనమాట. ఏం చేస్తాను చెప్పండి. గన్ను లైసెన్స్, సామాన్య వ్యక్తులకు గన్ను లైసెన్స్ ఎందుకు నాకు అర్థం కదా. నేను ఎవరితోనో గొడవ పడితే నేను పోయి గన్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నా? నాకు అర్థం కాదు. అంటే వాడు నన్ను చంపేస్తే చచ్చిపోతా, అంతే కదా. నాకెందుకు గన్ లైసెన్స్? నాకు ఎవడిస్తాడు గన్ లైసెన్స్? నువ్వు రాజకీయంగా ఉన్నావు కాబట్టి నీకు గన్ లైసెన్స్ కావాలంటున్నావు. ఎందుకంటే నీ నోటికి తాళం లేదు, నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు. మాట్లాడినప్పుడు అక్కడి నుంచి నువ్వు ఎట్లా యాక్షన్ అయితే ఇస్తున్నావు అక్కడి నుంచి రియాక్షన్ వస్తుంది కదా. సో దానికి ఎందుకు భయపడతారు మీరు? దానికి మళ్ళీ గన్ లైసెన్స్ కావాలంటే మీ దగ్గర గన్ ఉంటే భయపడిపోతారా జనాలు? చంపేస్తే మీరే పోతారు జైలుకు. అసలు చంపేసిన దానికి రీజన్ చెప్పాలి కదా మీరు. మా ఇంటి దగ్గరకు వచ్చారు అందుకని కాలు చంపేసి అంటే
కుక్కని కొడతారు పోలీసులు. గన్ లైసెన్స్ ఇచ్చేది ఎందుకు? సెక్యూరిటీ పర్పస్ కోసం ఇస్తారు. అంతేగాని మీరు ఎవరిని పడితే వాళ్ళని కాల్చుకుంటూ పోనీ కాదు. ఐశ్వర్య బొజ్జ ఈవిడ ఏమన్నారంటే ఇంకో పాయింట్, మాలాంటి సామాన్యులను నోరు నొక్కనీకి ట్రై చేస్తుంది ఈ ప్రభుత్వము. ఇంకా మాలాంటి సామాన్యులకే న్యాయం జరగకపోతే ఏం చేస్తాము? అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు, వంగవీటి రంగా గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళు ఉండింటే బాగుండేది. నాకు ఇప్పుడు కొంచెం హెల్ప్ అయ్యేది. ఎవ్వరు రావడమే లేదు అసలు నాకు హెల్ప్ చేయనికి. నన్ను ఒంటరిదాన్ని చేసినారని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతా ఉందన్నమాట. ఒంటరిదాన్ని ఎందుకు చేసినారు నిన్ను? నీ నోటి దూల వల్ల చేసినారు. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నీ వెనకమ్మడితే ఎవడుంటాడు? ఎందుకంటే నీ వల్ల వాళ్ళు కూడా బొగ్గలైపోతారు కదా. మొన్న ప్రెస్ మీట్లోనేమో తెగ సించుకొని అరిచింది. ఈ మధ్య వీడియోలు చిన్న వాయిస్ డౌన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే భయం ఎక్కడేస్తారా నాయన నన్ను అని చెప్పేసి. పొరపాటున వీళ్ళని వేసినా కూడా గవర్నమెంట్కే సిగ్గుచేటు. వీళ్ళంతా పెంట మీద పురుగులు తిరుగుతా తింటూ ఉంటాయి అంతే. ఎన్ని ఊరికే జస్ట్ పైసల కోసం మాత్రమే డ్రామాలు చేస్తాయి. మేడం మీరే సామాన్యులు అంటే ఇంకా మాలాంటి వాళ్ళు అడగ తినేటోళ్ళని అర్థం. అంటే మీ స్థాయికి మేము రావాలంటే, సామాన్యుల స్థాయికి మేము రావాలంటే ఇంకా ఎదగాలి. మేమే అడక తినే స్టేజ్లో ఉన్నామన్నట్టు. మీరు సామాన్యులు అంటే అర్థం చేసుకోండి. మీ సామాన్యులకు మీకు గన్ లైసెన్సులు కావాలి, మీకు సెక్యూరిటీలు కావాలి. జెట్ కేటగిరీ సెక్యూరిటీ అడుగుతారు కదా, రకరకాల సెక్యూరిటీలు స్క్వాష్ చేశారంట, సిట్ చేసినారంట. అబ్బా మేడం మాత్రం హైలైట్గా చెప్తారా నాయన. హ్యాట్స్ ఆఫ్ మేడం నీకు. ఈ మేడం గురించి వీడియోలు చేయడం కంటే గమ్ముకునేది మేలు. బాయ్ ఫ్రెండ్స్.